నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే స్వర్ణ. అప్పాజీ గారు, ప్రస్తుతం మన దగ్గర పాన్ ఇండియా మూవీస్ అని ఒక హల్చల్ జరుగుతోంది. పాన్ ఇండియా అంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో అన్ని స్టేట్ లో, ఇప్పుడు మన సినిమాలన్నీ అమెరికాలోను యూకేలోను కూడా రిలీజ్ అయిపోతున్నాయి కదా. అంటే దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి వీలయ్యే సినిమాలు ఉద్దేశంతో కన్నడ నుంచి ఒక ఇద్దరు స్టార్లని, మలయాళం నుంచి ఒక ఇద్దరు స్టార్లని, బాలీవుడ్ నుంచి ఒక ఇద్దరు స్టార్ని, అలాగే అన్ని వుడ్లని కలుపుకుని మిక్సప్ చేసి పాన్ ఇండియా మూవీస్ అని రిలీజ్ చేస్తున్నారు. బట్ ఒకే భాషలో తీస్తూ ఉంటారు, ఏదో ఒక భాషలో. మిగతా భాషల్లోకి డబ్బింగ్ కూడా జరుగుతుంది కదా, అంతా అదే కదా పాన్ ఇండియా అంటే. మీ ఉద్దేశంలో పాన్ ఇండియా అంటే ఎలా తీయాలంటారు? అంటే పాన్ ఇండియా ఉద్దేశం ఏంటంటే కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఏ భాష ఆడియన్స్ చూసినా కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉండే సినిమా చేయడం అనేది పాన్ ఇండియా. ఇప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేశాను, సారీ. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ దేశవ్యాప్తంగానే అని అంటూ మొన్న వచ్చిన ఈ సినిమా RRR ఉంది కదా, అందులో మనకి అమెరికన్స్ కూడా తీసుకొచ్చి యాక్ట్ చేయించారు. అదే సో అంటే ఎక్కడో చోట టచ్ చేసేలా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని. అవును, అంటే అది RRR సినిమాలో అమెరికన్స్ని లేదంటే బ్రిటిషర్స్ని తీసుకొచ్చి యాక్ట్ చేయించారంటే నేపథ్యం అది బ్రిటిష్ వాళ్ళ మీద మన భారతీయ యువకులు, మన తెలుగు యువకులు చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి అందులో ఫారిన్ ఆర్టిస్టులు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇందాక నువ్వు అన్నట్టు ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని భాష సంబంధించినటువంటి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలాగా తమిళంలో నుంచి ఒకరిద్దరిని, కన్నడ నుంచి ఒకరిద్దరిని, మలయాళంలో నుంచి ఒకరిద్దరిని, హిందీలో నుంచి ఒకరిద్దరిని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మన తెలుగు సినిమాలనే కాదు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, కిసీకా బాయ్ కిసీకా జాన్ అని చెప్పి. అందులో చూస్తే మన వెంకటేష్ ఉన్నాడు, అంటే మన తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఉన్నటువంటి పూజా హెగ్డే ఉంది, జగత్ బాబు ఉన్నాడు. ఇది కాకుండా ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ అని కొత్తగా మనం పిలుచుకుంటున్నటువంటి రామ్ చరణ్ స్పెషల్ సాంగ్ చేశాడు. కాబట్టి ఇది అందరూ చేస్తున్నారు. నాకు ఈ సినిమా చూస్తే ఏమనిపించింది అంటే, ఇప్పుడు మన చెన్నై ఎక్స్ప్రెస్ లేదు, చెన్నై నేపథ్యంలో లుంగి చూసి సినిమా అంతే కదా. చెన్నై ఎక్స్ప్రెస్ లో దీపికా పదుకొనే తమిళ అమ్మాయి. అవును. సో తమిళియన్ అమ్మాయి, ఇతను ఎక్కడికో వెళ్తూ ఆ కథ అంతా మనకి తమిళ బ్యాక్గ్రౌండ్. చెన్నై ఎక్స్ప్రెస్ చూస్తే మనం చాలా సినిమా అంతా తమిళ్లోనే ఉంటది, వాళ్ళు మాట్లాడుకునే భాష అంతా. మేబీ అలా తెలంగాణ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణకి సంబంధించిన అమ్మాయి, నార్త్ కి సంబంధించిన అబ్బాయి, ఏమన్నా లవ్ అట్లా ఏమైనా ఉంటదేమో. 2 స్టేట్స్ వచ్చింది కదా. అవును, అలానేమో అనుకుంటున్నాను. అంటే అదే, అంటే ఈ సినిమా మార్కెట్ని పెంచుకునే పనిలో భాగంగా ఇలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వెంకటేష్ ఉండడం వల్ల తెలుగు వాళ్ళందరూ కూడా ఆ సినిమాని చూసే అవకాశం ఉంటుంది. వెంకటేష్ ఉన్నాడు, మళ్ళీ రామ్ చరణ్ కూడా అందులో స్పెషల్ అపిరెన్స్ ఇచ్చాడు. పూజా హెగ్డే ఎలాగూ మనకి బాగా పాపులర్ కాబట్టి ఇప్పుడు హిందీలో కూడా ఇప్పుడు ఈ సినిమానే కాదు, అంతకుముందు వచ్చిన లాల్ సింగ్ చద్దా అని అమెరికాన్ సినిమాలో నాగ చైతన్య యాక్ట్ చేశాడు కదా, అంతకుముందు వచ్చిన బ్రహ్మాస్త్రాలో నాగార్జున యాక్ట్ చేశాడు కదా, మన వాళ్ళు అందరూ ఉన్నారుగా. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వల్ల అన్ని భాషల వాళ్ళు ఒక సినిమాలో ఉండేలాగా తీసుకొని అందరూ కూడా కనెక్ట్ అయ్యేలాగా చేస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా అనే దాన్ని ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ తమిళంలోను మలయాళంలో అందులోనూ డబ్బింగ్ చేసి దాన్ని కూడా పాన్ ఇండియా అంటారు. అంటే అలా చెప్పుకోవడం తప్పని కాదు, కానీ అందరూ కనెక్ట్ అయ్యేలాగా తీసినప్పుడే అది పాన్ ఇండియా ఫిల్మ్ అవుద్ది తప్ప మనకు మనం పాన్ ఇండియా అని అనౌన్స్ చేసుకొని దానికి హడావడి చేసినంత మాత్రాన అది అందరూ చూస్తారన్న గ్యారంటీ లేదన్నమాట. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు తీయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఏదో ఒక భాషలో ఏదో ఒక ప్రాంతంలో ఆడితే వచ్చే రెవెన్యూ తక్కువ ఉంటుంది జనరల్గానే. ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమాలు చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, అందుకనే అడ్వెంచర్స్, యాక్షన్ అడ్వెంచర్స్ అవి చేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కనెక్ట్ అయ్యేలాగా, ఇప్పుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇటువంటి సినిమాలన్నీ కూడా అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో ఉంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. కాబట్టే వాళ్ళు దాని మీద 1000 కోట్లు సంపాదించగలుగుతారు. ఇప్పుడు రాజమౌళి కూడా బాహుబలి, తర్వాత RRR, ఇప్పుడు మహేష్ బాబుతో చేసే సినిమాలు కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సినిమా ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించేలాగా తీయాలన్న కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు మిగతా సినిమాలు, ఇప్పుడు పుష్ప కానీ, లేకపోతే ఇప్పుడు NTR తోటి కొరటాల శివ ఒక సినిమా చేస్తున్నాడు. అందులో ఏరి కోరి విలన్గా సైఫ్ అలీ ఖాన్ని పెట్టారు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ శ్రీదేవి కూతురు అనే ఒక ఇది ఉంటుంది,
మన సౌత్లో తమిళ్లో కానీ మన తెలుగులో కానీ అటు కూడా శ్రీదేవికి మన తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో తమిళంలో ఎంత ఫాలోయింగ్ ఉందో హిందీలో కూడా శ్రీదేవికి అంతే ఫాలోయింగ్ ఉంది. కాబట్టి జాన్వీ కపూర్ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కాబట్టి ఏరుకోరి జాన్వీ కపూర్ని తీసుకున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ప్రతి సినిమాని కూడా అంటే భారీ బడ్జెట్తో రూపొందే ప్రతి సినిమాని పాన్ ఇండియా సినిమా లాగా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాటిని కొంతమంది చిన్న చిన్న సినిమా వాళ్ళు కూడా పాన్ ఇండియా అనేస్తున్నారు. అంటే ఇది కూడా మేము దీన్ని కూడా తమిళంలో మలయాళంలో కన్నడలో 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం, అందుకని దీన్ని మేము పాన్ ఇండియా అని అంటున్నారనమాట. బట్ అన్ని సినిమాలు పాన్ ఇండియా కావు. కేవలం వేరే భాషల్లో డబ్బింగ్ చేసినంత మాత్రాన అవి పాన్ ఇండియా అవ్వవు. అవి ఎప్పుడు పాన్ ఇండియా అవుతాయంటే ప్రపంచవ్యాప్తంగా లేకపోతే కనీసం దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందినప్పుడు మాత్రమే వాటిని పాన్ ఇండియా ఫిల్మ్స్ అని అనాలి. ఇప్పుడు కాంతారా సినిమా ఉంది కన్నడలో. ఫస్ట్ వాళ్ళు అనుకున్నప్పుడు అది పాన్ ఇండియా సినిమా అవుతుందని వాళ్ళు అనుకోలేదు. అది ఎందుకంటే కన్నడలో ఉన్న ఒక ప్రాంతంలో జరిగే కొన్ని ఆచారాల నేపథ్యంలో రూపొందిన సినిమా. కానీ అనూహ్యంగా ఆ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది, హిందీలో కూడా చాలా పెద్ద హిట్ అయింది. దాన్ని పాన్ ఇండియా ఫిల్మ్ అంటారు. అంతే తప్ప మనం పాన్ ఇండియా ఫిల్మ్ అని దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నంత మాత్రాన అది పాన్ ఇండియా ఫిల్మ్ అవ్వదు. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిస్టులు కూడా మనం చూసినట్లయితే అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వస్తూనే ఉంటున్నారు. ఒక టైంలో తెలుగు హీరోలు అంటే తెలుగు హీరోలే, సో ఏ భాషకు సంబంధించిన హీరోలు ఆ భాషలో మాత్రమే చేసేవాళ్ళు. హీరోయిన్స్ మాత్రం అడపాదడపా కనిపిస్తూ ఉండేవారు. ఇక్కడ నుంచి శ్రీదేవి గారు, జయప్రద గారు వీళ్ళందరూ బాలీవుడ్ కూడా వెళ్ళి యాక్ట్ చేసి కన్నడలో చేసి మలయాళంలో చేసి హీరోయిన్స్ అన్ని భాషల్లోనే చేసేవారేమో కానీ హీరోలు మాత్రం ఎక్కడికక్కడ పరిమితంగా ఉండేవారు. అలానే కాదు, ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు హీరోస్ కాకుండా ఆయన తమిళంలో ఎంత పాపులర్ తెలుగులో కూడా అంతే పాపులర్. అట్ ది సేమ్ టైం హిందీలో కూడా చాలా పాపులర్. ఇప్పుడు ఏక్ దుజే కే లియే, సాగర్ ఇలాగ కొన్ని సినిమాలు చాలా పెద్ద హిట్లు ఉన్నాయి ఆయన కమల్ హాసన్కి. సో ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే కమల్ హాసన్ చెప్పొచ్చు. కమల్ హాసన్ కంటే ముందు కూడా మన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కూడా హిందీలో కొన్ని సినిమాలు చేశారు. తర్వాత ఎందుకులే మనకు అంత దూరం వెళ్ళి చేయడం అని అనుకుని వాళ్ళు తెలుగుకే పరిమితం. ఈవెన్ మన చిరంజీవి గారు కూడా హిందీలో 2-3 సినిమాలు చేశారు. వెంకటేష్ చేశాడు చంటి సినిమాని, కానీ ఇంకో సినిమా ఏదో మొత్తం మీద అక్కడ రీమేక్ చేశారు. మన నాగార్జున చాలా సినిమాల్లో చేశాడు. కాబట్టి మన వాళ్ళు కూడా హిందీలో యాక్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా పాన్ ఇండియా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది తప్ప అంతకుముందు కూడా మన తెలుగులో కానీ తమిళంలో కానీ చాలామంది స్టార్స్ అన్ని భాషల్లో కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ మన తెలుగు సినిమాలో కూడా చేశారు కదా అలాగన్నమాట. ఓకే, అంటే అడపాదడపాగా 1-2 సినిమాలు మినహాయిస్తే ఇక్కడ మాత్రం ఏ లాంగ్వేజ్ తగ్గ హీరోలు ఆ లాంగ్వేజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. మనం చాలా సినిమాల్లో సల్మాన్ ఖాన్ గారిని చూసాం గాడ్ ఫాదర్ లో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గారిని చూస్తున్నాం, అక్కడ హృతిక్ రోషన్ గారి సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు. అవును, ఓకే, మంచి పరిణామమే అంటారా? అంతే కదా, మంచి పరిణామమే కదా. ఇప్పుడు అంటే హిందీ, ఇప్పుడు మన తెలుగు సినిమాలు హిందీలో విపరీతంగా ఆదరణ పొందుతున్నాయి, కానీ హిందీ సినిమాలు వచ్చేసరికి మిగతా ప్రాంతాల్లో ఎందుకు ఆడట్లేదని వాళ్ళకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ కూడా, ఈవెన్ పఠాన్ సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ అంటే ఇక్కడ పెద్దగా ఏం ఆడలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఆడిందంటే ఆడింది తప్ప పెద్దగా ఆదరణ పొందలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు మన హిందీ సినిమాలు సౌత్ ఇండియాలో ఆడటం లేదు, కానీ సౌత్ ఇండియన్ మూవీస్ మాత్రం ఇక్కడ వచ్చి చిత్తగా ఆడేస్తున్నాయి. ఇప్పుడు కేజీఎఫ్ కానీ, పుష్ప కానీ, కాంతారా కానీ, RRR కానీ, అంతకుముందు బాహుబలి కానీ, మొన్న పుష్ప, అలాగే ఈవెన్ నిఖిల్ యాక్ట్ చేసినటువంటి కార్తికేయ కూడా అక్కడ చాలా సూపర్ హిట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఓహో మన తెలుగు వాళ్ళను కూడా మన సినిమాల్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా తెలుగు మార్కెట్ని మనం ఎంతో కొంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు, క్యాప్చర్ చేయొచ్చు అన్న ఆలోచనలో భాగంగా ఇప్పుడు మన తెలుగు నటీనటులని అందులో తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే అన్ని చలనచిత్ర పరిశ్రమలకి ఒక మంచి వైభవం వస్తున్నట్లే. అంతే కదా, అంటే భాషా భేదాలు లేకుండా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడం. ఇందాక నువ్వు అన్నట్టు ఒక భాషకే పరిమితం అయిపోకుండా, ఇప్పుడు మహేష్ బాబుకి అంతకుముందు కూడా బాలీవుడ్లో చాలా ఆఫర్లు వచ్చినా ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ మనకు అంత కంఫర్ట్గా మనం ఉండవేమో, ఇక్కడ సూపర్ స్టార్గా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడ వెళ్ళి ఎందుకు అన్నట్టుగా ఆయన ఆలోచించాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా హిందీ సినిమాలు అవి చేయాల్సిన అవసరం, మన తెలుగు సినిమానే ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ కింద అయిపోతున్నాయి. కాబట్టి పని కట్టుకొని మనం వెళ్ళి ఇంకో భాషలో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళు కూడా పని కట్టుకొని తెలుగులో యాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం మంచి కాన్సెప్ట్ తోటి అందరినీ ఆకట్టుకునేంత
ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తోటి సినిమా చేస్తే అది మన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ పొందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వర్ణ.